హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇవాల్టి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా నేను ఎప్పుడు లేచినట్టే ఉదయాన్నే లేచినానండి. లేచి కల్లాపి చల్లి నుగ్గు వేసి బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్కి కూడా ప్రిపేర్ చేసి మధ్యాహ్నానికి ఇంకా ఏం పని లేనప్పుడు తీరిగ్గా కూర్చొని మా వారు నిన్న సరుకులు తీసుకొని వచ్చినారండి. అన్ని సరుకులు తెప్పించుకోలేదు, కొన్ని ఉన్నాయని కొన్ని మాత్రమే తెప్పించుకున్నాను. నేను తెప్పించుకునే 4-5 సరుకులకు మాత్రమే 700 అయిందంటండి. ఎంత రేట్లు పెరిగిపోయినాయంటే రేట్లు అలానే పెరిగిపోయినాయి, ఖర్చు అట్లనే పెరిగి వస్తూ ఉన్నాయండి. ఎంత పొదుపు చేద్దామనుకున్నా కానీ అవి ఖర్చు అయిపోతూనే ఉన్నాయండి. నెల మొదలైన నుంచి రెంట్ బిల్లు, కరెంటు బిల్లు, పాల బిల్లు, ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు అయితేనేమి, ఇంటి సరుకులు అయితేనేమి ఇవన్నీ నిత్యం ఉండాల్సిందేనండి మనకు. ఇవన్నీ నిత్యావసరాలు. ఇవి లేకుంటే బండి నడవదండి. జీవితంలో అవసరాలు వేరు, కోరికలు వేరండి. అవసరం అనేది ముందుకు నడిపిస్తూ జీవితంలో బ్రతకాలని ఆశను కల్పిస్తుంది. కోరిక అనేది ఎప్పటికి ఖర్చు పెట్టేసి సంతోషంగా గడపాలనేది కోరిక చూస్తుందండి. అందుకే ప్రతి ఒక్క రూపాయి మనం ఎప్పుడైనా ఖర్చు పెడుతున్నామంటే ఇది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తే చాలండి. అనేది ఒక ప్రశ్న వేసుకుంటే చాలు, సగం డబ్బు ఆదా చేసినట్టే మనం. ఏమంటారు? అవునా కాదా? అవునండి, నిజమే ఇది. మనం సంపాదించిన దానిలో ఒక ఆదాయంలో అనేది ఒక 50% అనేది నిత్యావసరాలకు ఉపయోగించాలి. ఒక 30% అనేది మన అవసరాలకు, వ్యక్తిగత ఆనందాలకు అటువంటి వాటికి ఉపయోగించాలి. మిగతా 20% అనేది కనీసం పొదుపుగా కూడా వాడాలండి. పొదుపు చేయకుంటే రేపు అనే దానికి నమ్మకం అనేది ఉండదండి. పొదుపు అంటేనే రేపటి భవిష్యత్తుకు ఒక నమ్మకం. వచ్చిన దానిలో ఖర్చు చేసి మిగిలింది పొదుపు చేయడం గొప్ప కాదండి. పొదుపు చేసినాకనే మిగిలిన దాంట్లో ఖర్చు చేయడం అనేది గొప్ప. అందుకే పొదుపు అనేది భవిష్యత్తుకు భరోసా లాంటిది. రోజుకొక రాయి తీసి అవతల వేస్తే ఒక పెద్ద గుట్ట అవుతుందండి కొన్ని రోజులకు. అలాగే మనం రోజు 1 రూపాయి దాచినా చాలండి. అది ఎన్నో వేలతో సమానంగా మనకు అవసరమైనప్పటికీ వేలు వస్తాయో లక్షలు వస్తాయో అదే చూసుకుంటుందండి. ప్రతి 1 కోటి రూపాయి కూడా మనం లెక్క పెట్టాల్సినది ఫస్ట్ రూపాయితోనే కదండి. 1 రూపాయితోనే స్టార్ట్ అవుతుంది. అలాగే మనం కూడా చిన్న చిన్న మెట్లు ఎదుగుతూ 1 రూపాయితోనే స్టార్ట్ చేద్దామండి. మన జీవితాలను కూడా మన సంసారాలను పొదుపు చేయడం అనేది చిన్న చిన్న మెట్టు ద్వారానే పోవాలి. హై రేంజ్లో ఆశలు పెట్టుకొని మళ్ళీ సడన్గా కిందికి వచ్చి అలా పడిపోకూడదండి. జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఉంటాయండి. వాటన్నింటినీ ఎదుర్కొంటూ పరిస్థితులకు ఎదురొడ్డి నిలవాలండి. అప్పుడే జీవితం అంటే ఏంటో మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. జీవితం అనేది ఎప్పుడు ఒకేలా సాఫీగా జరిగిపోదండి. ఒక్కోసారి ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత వినే ఉంటాం కదా. అందుకే ప్రతి ఒక్కరూ ఎక్కువ ఖర్చు చేయకుండా, వృధా చేసుకోకుండా ప్రతి ఒక్క రూపాయిని దాచిపెట్టుకుంటూ చేస్తే అదే మనకు ఒక నీడలా వెన్నంటి ఉంటుందండి. ఇల్లు అంటే 4 గోడలు కాదు కదండి, అది ఒక సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రథానికి ఉన్న 2 చక్రాల వంటి వారు కదా. ఒక చక్రం లేకుంటే రెండవ చక్రం నడవదు కదండి. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా పొదుపుగా చేసుకోవాలండి. ఎప్పుడైతే ఇద్దరు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న ఆదాయాన్ని ఒక తగినంతలో ఖర్చు పెడతారో అప్పుడే ఆ ఇండ్లు కానీ, ఆ సంసారం కానీ, పిల్లలు కానీ వాళ్ళ యొక్క సుఖ సంతోషాలకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి. మనిషికి కొంచెం డబ్బు వచ్చేసరికి ఆడంబరాలకు, ఆర్భాటాలకు పోయి మనిషికి గర్వం అనేది వస్తుందండి. మనిషి అనేవాడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలండి. అప్పుడే మనిషి జీవితం అనేది సార్థకం అవుతుందండి. ఇప్పుడైతే ప్రపంచం మొత్తం డబ్బు మీదనే నడుస్తుంది కదండి. ఆ డబ్బే మిత్రులను తెస్తుంది, శత్రువులను తయారు చేస్తుంది. ఆ డబ్బే సుఖాలను ఇస్తుంది, కష్టాలను తెస్తుందండి. అందుకే భార్యాభర్తలుగా ఆ డబ్బును ఎలా వాడుకోవాలి, ఎలా పొదుపు చేయాలి, ఎలా దాచాలి అనే దాని మీదనే కొంచెం మోటివేషనల్ వీడియో చేద్దామని నేను ఈ వీడియో చేసినానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీరు కూడా అందరూ డబ్బును ఆదా చేయండి. వృధాగా ఖర్చు చేసుకోకుండా భవిష్యత్తుకు పునాది వేసుకోండి. ఇంతేనండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.